హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాధానం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కాంతారా 2 రిలీజ్ డేట్ అయితే ఇచ్చారు భయ్య. అయితే మన అందరికీ తెలిసిన విషయమే కాంతారా 1 ఏ రకంగా అసలు ఇంప్రెస్ చేసింది మనందరినీ. అసలు ఆ సినిమాకున్న ప్లస్ పాయింట్ ఏంది, అసలు ఆ సినిమాకున్న అసలు నేషనల్ అవార్డు కూడా వచ్చిందని చెప్పొచ్చు భయ్య ఆ సినిమాకైతే. ఇప్పుడు అంతకు మించి ఉండబోతుందని చెప్పేసి మాత్రం కాంతారా 2 అసలు అంచనాలని మించేస్తుందని చెప్పొచ్చు భయ్య. నాకు తెలిసినంత వరకు కాంతారా సినిమా దాదాపు ఒక 20 కోట్లతో తీసి 400 కోట్ల దాకా రాబట్టింది. ఇప్పుడు బడ్జెటే ఒక 200 కోట్ల దాకా ఉంటుంది భయ్య కాంతారా 2కి. ఇంకా ఎంత రాబడుతుందో మన ఊహకే వదిలేయాలి అని చెప్పొచ్చు. అలాగే ఒక పోస్టర్ కూడా వదిలేరు భయ్య. నాకు తెలిసినందుకు ఆ పోస్టరు అసలు పీక్స్లో ఉంది అని చెప్పొచ్చు. అసలు రిషబ్ శెట్టి గారు అసలు ఆయన డైరెక్షన్ కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు భయ్య. సినిమా చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, అసలు మెంటల్ ఎక్కుతుందని చెప్పొచ్చు భయ్య. ఇంకా ఆ సినిమాకి సీక్వెల్గా వస్తున్న కాంతారా 2 సినిమా ఇంకే రకంగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అయితే ఇంట్రెస్ట్గా అయితే ఎదురు చూస్తున్నారు భయ్య. సినిమా కోసం అయితే చాలా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. అయితే అక్టోబర్ 2 అయితే ఆ డేట్ అయితే ఫిక్స్ చేసేసారు భయ్య, రిలీజ్ డేట్ని అయితే. అయితే ఇప్పటికీ ఒక్కసారి కూడా ఆ సినిమా అయితే పోస్ట్ పోన్ కూడా కాలేదు. అంటే మనకు ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ నుంచి పోస్ట్ పోన్ అయింది అది ఇది అని చెప్తారు కదా, అదేం లేకుండా సినిమా అయితే కంటిన్యూగా వస్తుంది అని చెప్పేసి మాత్రం తెలుస్తుంది. అయితే పక్కా ఆ డేట్లో రిలీజ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది భయ్య. ఎందుకంటే ఏ తెలుగు సినిమా కూడా అప్పుడు లేదు, ఏ సినిమా కూడా మనకైతే ఆ దగ్గరలో అయితే లేదు భయ్య. కాబట్టి సినిమా ఆ టైంలో రిలీజ్ అయితే ఒక రేంజ్లో అయితే బ్లాక్ బస్టర్ కొడుతుందని అనిపిస్తుంది అందరికీ. కలెక్షన్ల పరంగా అయితే అసలు ఊర మాసులు వస్తాయని చెప్పొచ్చు. అయితే సినిమా నుంచి ఏదైనా టీజర్ వదిలి మనకు ఇలా డేట్ వదిలి ఉంటే బాగుండు అని చెప్పేసి చాలామంది అయితే కింద కామెంట్లో అయితే పెడుతున్నారు భయ్య. నాకు తెలిసినందుకు నాకు అదే అనిపించింది. ఒకవేళ అలా వదిలిపెట్టింటే ఇంకా సూపర్గా ఉండేది. ఏదైనప్పటికీ సినిమా గురించి అంచనాలు పెంచుతూ ఒక దీంట్లో అయితే వదలడం అయితే నాకైతే బాగా అనిపించింది భయ్య. అయితే ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి